తల్లి ప్రార్థన అనే కార్యక్రమానికి ప్రియ తల్లులందరికీ స్వాగతం. ప్రియులారా, 17వ రోజు దేవుని వాగ్దానం. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశము లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం మనము చదివి ఈరోజు ధ్యానిస్తున్నాం. వాక్యం ఏం పలుకుతుందంటే, యేసు ప్రభువు జ్ఞానమందును ప్రాయమందును దేవుని దయందును మనుషుల దయందును ఆయన వర్ధిల్లుచుండెను అని మనం ధ్యానిస్తున్నాం. ప్రియులారా, జ్ఞానములో ఎదుగుతూ, ప్రాయములో ఎదుగుతూ, మనుషుల దయలో దేవుని దయలో యేసు ప్రభువు వర్ధిల్లుతున్నారు అని వాక్యం తెలియజేస్తుంది. మొదటి సమూవేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే, సమూవేలు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అని మనం చూస్తున్నాం. ప్రవక్త అయిన సమూవేలుకు అలాగే యేసు ప్రభువు తాను కూడా దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుచుండెను అనే ఈ వాగ్దానాన్ని మనం ధ్యానిస్తుంటున్నప్పుడు అది ఒక చిన్న మాటగా ఉంటుంది. ఇదేంటి దేవుని దయ మనుషుల దయ అన్నప్పుడు అది ఏంటి అని మనం చూస్తే, ప్రియులారా, వాక్యం ఏం పలుకుతుంది అని అంటే, ప్రతి ఒక తల్లి ఏం కోరుకుంటుందంటే, నా బిడ్డలని మనుషులు గుర్తించాలి, వాళ్ళని స్వాగతించాలి, వాళ్ళని ఎవరిని తృణీకరించకూడదు, వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉండాలి, గొప్పగా ఉండాలి అని చెప్పి తల్లి కోరుకుంటూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనం అట్లా అనుకుంటున్నట్లు జరగదండి. కొన్నిసార్లు ఏదైనా మన జీవితంలో ఒక సక్సెస్ వస్తే అదృష్టవశాత్తు వచ్చింది అని అంటుంటారు, అదృష్టం కలిసొచ్చింది అని అంటారు. కానీ ప్రియులారా, దేవుని దయ అంటే ఫేవర్, గాడ్స్ ఫేవర్ అని మనం బైబిల్లో చూస్తే ఇది అదృష్టవశాత్తు వచ్చింది కాదు, ఇది అదృష్టం కాదు. ప్రియులారా, దేవుని హస్తం ఒక వ్యక్తికి తోడై ఉండి పరిస్థితులన్నిటిని కూడా చక్కబెడుతూ, ప్రియులారా, ఆ వ్యక్తిని లేవనెత్తటానికి దేవుడే స్వయంగా పనిచేయటము గాడ్స్ ఫేవర్, దేవుని దయ. అంటే పరిస్థితులని దేవుడే స్వయంగా చక్కబెడతాడు, మనుషులను దేవుడే స్వయంగా పంపిస్తాడు. ప్రియులారా, ఎక్కడ అనువు కాదో, ఎక్కడ ప్రతికూలత ఉందో అలాంటి పరిస్థితిలో కూడా దేవుడు తన దయను తను ఏర్పరచుకున్న వాళ్ళ మీద ఉంచుతాడు. కనుక ఈరోజు తల్లులు ఏ వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థన చెయ్యాలి అనంటే, వాక్యం ఏం తెలియజేస్తుందంటే, దేవుని దయ అందును మనుషుల దయ అందును వర్ధిల్లుచుండెను అని చెప్పి మనం ప్రార్థించాలి అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ప్రియులారా, ఈరోజు ఈ దేవుని దయ మన బిడ్డల జీవితంలో ఏం చేస్తుంది అని మనం చూస్తే, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తున్నాం. ఆ వాక్యం ఇట్లా పలుకుతుంది, నీతిమంతులని దేవుడు దీవించును, ఆయన దయ డాలువలే వాళ్ళని కప్పును అని వాక్యం పలుకుతాంది. అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని మార్గంలో నడుస్తుంటారో వాళ్ళని దయ కప్పి ఉంచుతుంది అని మనము బైబిల్లో మనం చదువుతున్నాం. ప్రియులారా, ఈరోజు ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఈ ఫేవర్, ఈ దయ ఎట్లా పనిచేస్తుందో మనం చూడాలి. అందుకే అంటారంటే, కొంతమందిని చూస్తే తిట్టబుద్ధి అవుతుంది, కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది అంటుంటారు ఒక సామెత. అంటే కొంతమందిని చూడగానే మనకు సహాయం చేయాలనిపిస్తుంది, ఇంకొంతమంది వాళ్ళు అడిగినా కూడా వాళ్ళకి సహాయం చేయాలని అనిపించదు. ప్రియులారా, దేవుని దయ ఒక మనిషిని ఉన్నతంగా లేవనెత్తుతుంది. దేవుని దయ మన బిడ్డల్ని సంరక్షిస్తుంది అని బైబిల్లోంచి మనం నేర్చుకుంటున్నాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనం చదివినట్లయితే, ప్రియులారా, ఈ తల్లి ప్రార్థనలో మనం ఎక్కువ చదువుతున్న అంశం ఇది. మోషేని యొకెబేదు నీటిలో, నైలు నదిలో జమ్ముపెట్టెలో పెట్టి వేసేసిందండి. అప్పుడు ఆ నైలు నదిలో ఇంకొక వైపు ఫరో కుమార్తె స్నానం చేస్తుంది. స్నానం చేస్తుంటున్నప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, ఫరో ఒక శాసనం ఫరో కుమార్తెకు తెలియకుండా ఉండదండి. ఎందుకంటే ఆయన రాజభవనంలో తన తండ్రి ఒక శాసనం చేసి,
హెబ్రీలు బానిసలు వాళ్ళ బిడ్డల్ని చంపేయాలి అని తండ్రి ఒక శాసనం చేసినప్పుడు ఆ శాసనము కూతురికి తెలియకుండా ఉండదు. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మోషే జీవితంలో దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. మోషే తల్లి మోషే కొరకు ప్రార్థిస్తుంది. ఆమె ప్రార్థన తన కుమారుడు మీద ఒక దయ కప్పింది, ఒక దయలాగా ఆమె ప్రార్థన ఆవరించి ఉంది. కనుక 6వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే ఫరో కుమార్తె ఎప్పుడైతే మోషేను చూసిందో ప్రిలరా, మనం ఏం చూస్తున్నామంటే ఆమెకు ఆ బిడ్డ పట్ల కనికరం కలిగిందంట, ఆమెకు ఆ బిడ్డ పట్ల దయ కలిగింది అని మనం చూస్తున్నాం. అంటే ప్రిలరా, ఏ రాజైతే చంపాలని చూశాడో అదే రాజభవనంలో పెరగడానికి మోషేకు ఎట్లా అవకాశం దొరికిందంటే ఫరో కుమార్తెకు మోషే మీద దేవుడు కనికరం కలగజేశాడు. ప్రియబిడ్డ, ఫేవర్ అని అంటున్నాం ఇంగ్లీష్లో, దయను ప్రభు కలగజేశాడు. ఈరోజు మనం ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా, అంటే ఇదేదో ఒక కోయిన్సిడెన్స్ కాదండి, అంటే యాదృచ్ఛికంగా జరిగిపోయినది కాదు ప్రియులరా. ఫరో కుమార్తెను అక్కడ పెట్టి అదే సమయంలో యొకేబేదు తన జమ్ముపెట్టెలో బిడ్డను పెట్టి వదిలేయడము, ఆ సమయంలో మిరియము తన సహోదరి అక్కడ ఉండి ఆ తల్లిని తీసుకురావడము, ఇదంతా ఏదో అనుకోకుండా జరిగింది కాదు. ఇదంతా కూడా దేవుడు మోషేను కాపాడడానికి ఆయన ప్రణాళిక చేశాడు పిల్లరా. కఠినాత్ముడైన ఫరో కుమార్తె కనికరం కలిగిన ఒక స్త్రీలాగా మోషేకు దయ చూపించినట్టు మనం చూస్తున్నాం. ఈరోజు మన బిడ్డల పట్ల చాలామంది కఠినంగా ఉండొచ్చు, కానీ వాక్యం ఏం పలుకుతుంది అని అంటే పిల్లరా, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ప్రార్థన చేసినప్పుడు మన బిడ్డల మీద మనం చేసిన ప్రార్థన దేవుని దయను కృమ్మరిస్తుంది. అందుకే వాక్యం ఏమంటుందంటే, దేవుని దయందును మనుషుల దయందును యేసుప్రభు వర్ధిల్లునట్లు, సమూవేలు వర్ధిల్లునట్లుగా మన బిడ్డలు కూడా వర్ధిల్లాలి అని చెప్పి ప్రతి తల్లి ప్రార్థన చేయాలి. ఒక తల్లి చేస్తున్న ప్రార్థన ఒక యుద్ధ వీరులాగా, ఒక విజ్ఞాపనకర్తలాగా తల్లి చేస్తున్న ప్రార్థన బిడ్డని దేవుని దయతో కప్పి ఉంచుతుంది ప్రిలరా. ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాం ప్రిలరా, అంటే ఈ దయ మనని శత్రువు చేతి నుండి సంరక్షిస్తుంది, మొదటిది. రెండవదిగా మనం ఏం చూస్తున్నామంటే ఈ దయ ప్రిలరా మనకు అవకాశాలు కలగజేసి ఉన్నతమైన స్థానానికి మనం లేవటానికి ఈ దయ మన బిడ్డల్ని నడిపిస్తుంది. కనుక తల్లి ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నీ దయ నా బిడ్డల మీద ఉండునుగాక అంటే, అది ఒక్క చోట మాత్రమే దయ పని చేయదు ప్రిలరా. ప్రతి ఒక్క ఏరియాలో వాళ్ళు ఎక్కడెక్కడ పని చేస్తున్నారో అక్కడ దేవుని దయ మన బిడ్డల్ని నడిపిస్తుంది. ఈరోజు మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా మా బిడ్డల మీద నీ దయ ఉండునుగాక అంటున్నప్పుడు ఆ దయ మన బిడ్డలని కమ్ముకుంటుంది. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే ప్రిలరా, షడ్రకు మేషకు అబేద్నెగోలు దానియేలు ప్రవాసంలో ఉన్నారు బబులోను దేశంలో. అయితే అక్కడ రాజు ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట ఏమిటి అంటే, ఎవరైతే ఏ లోపము లేని వాళ్ళు ఉంటారో వాళ్ళని తీసుకొని వచ్చి కల్దీల విద్య, వాళ్ళ భాష వాళ్ళ విద్య వాళ్ళకు నేర్పించి వాళ్ళని బబులోను దేశం కొరకు సిద్ధం చేయాలి అని చెప్పి రాజు ఒక నపుంసకుడిని అధికారిగా పెట్టాడు. అక్కడ రాజు ఏం చేస్తున్నాడంటే తను తింటున్న బల్లపై నుంచి ప్రతిరోజు ప్రిలరా ఆ ఆహారాన్ని అక్కడున్న బిడ్డలందరికీ, అంటే ఎవరెవరైతే ప్రత్యేకంగా ఈ ట్రైనింగ్ కొరకు ఈ తర్ఫీదు కొరకు ప్రత్యేకించుకున్నారో ఆ పిల్లలందరికీ రాజు దగ్గర నుండే ఈ ఆహారము పంపించాలి. అయితే అక్కడున్న 4 స్నేహితులు దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏం చెప్తున్నారంటే, ఆ నపుంసకుడు అధికారితో అంటున్నాడు, అయ్యా మేము అపవిత్రమైన భోజనం మేము తినము, నిజమైన దేవుణ్ణి మేము ఆరాధిస్తున్న వాళ్ళం కనుక మాకు కొంచెం సమయం ఇవ్వు, ఈ భోజనం మాకొద్దు అని చెప్తుంటున్నప్పుడు వాక్యం ఏం పలుకుతుందంటే, దేవుడు ఆ నపుంసకుడి అధికారికి ఈ 4 స్నేహితుల మీద దయను కలగజేశాడు. ఆయన వారికి అవకాశం ఇచ్చాడు, మీరు ఏది తినాలో అది తినండి అని చెప్పి 10 రోజులు వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, 10 రోజులు అవకాశం ఇచ్చిన తర్వాత రాజు బల్ల దగ్గర నుంచి వస్తున్న ఆహారం తిన్న యువకులని, పిల్లలని, అలాగే కేవలము ఆకుకూరలు,
కొన్ని పండ్లు ఫలాలు తిన్న దానియేల్ని అతని స్నేహితులని ఈ నపుంసకుడైన అధికారి పరిశీలన చేసినప్పుడు రాజభవనం నుంచి దేవుడు అన్నిటికీ అంటే విగ్రహాలకు సమర్పించిన ఆహారం తీసుకొని వచ్చి వాళ్ళకు పెట్టిన వారికంటే కూడా పిల్లరా ఎవరైతే దేవునికి భయపడి అపవిత్రపరచకూడదు అని చెప్పి అపవిత్రమైన ఆహారము తినకుండా తమ్ము తాము కాపాడుకున్న ఆ బిడ్డలు ఆరోగ్యంగా ఉండడము ఆయన చూస్తున్నాడు. వాక్యం ఏమంటుంది తెలుసా? దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులరా, అక్కడున్న వాళ్ళందరికంటే కూడా కల్దీల భాషలో కల్దీల విద్యలో ఈ నలుగురు స్నేహితులు తర్ఫీదు పొందారంట, ఉన్నతంగా లేవనెత్తబడ్డారంట. దాని ద్వారా వాక్యం ఏం పలుకుతుందంటే దేవుని దయ ఈ నలుగురి స్నేహితులపైన ఉన్నది కనుక బబులోను దేశంలో ఉన్నతమైన స్థానంలో ఈ నలుగురు స్నేహితులు నిలబడ్డారంట. ప్రియబిడ్డ, ఈరోజు ఇదే దయ మన బిడ్డల్ని కమ్ముకొని ఉండాలి. ఇదే దయ మన బిడ్డల్ని ఉన్నతమైన స్థానంకి లేవనెత్తాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియులరా, ఈ దయ మనకి ప్రమోషన్ ఇస్తుంది, అంటే ఉన్నతమైన స్థానానికి లేవనెత్తుతుంది. వాక్యంలో మనం చూస్తే ఎస్తేరు గ్రంథంలో వాక్యం అంటుంది, ఎలాగైతే దానియేలుకు షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు ప్రియులరా అవకాశం కలిగించబడ్డదో అలాగే ఎస్తేరును మనం చూసినట్లయితే వాక్యం అంటూ ఉంది, ఎస్తేరు ఉన్నతమైన స్థానానికి రావటానికి గల ఒకే కారణం ఏమిటంటే దేవుని దయ ఆమె మీద ఉంది. పిల్లరా, ఆమె తల్లిదండ్రులను కోల్పోయింది. ఆమె అన్న అయిన మొర్దెకాయి ఆమెను పెంచుకుంటున్నాడు. కానీ ఆమెను సొంత చెల్లిని ఒక తండ్రిలాగా చూసుకుంటున్నాడు, పినతండ్రిలాగా ఎస్తేరును చూసుకుంటున్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. వాక్యం ఏమంటుంది అంటే, అశ్వేరోషు రాజు వస్తీని వదిలిపెట్టిన తర్వాత షూషేనులో ఒక ప్రకటన చేశాడు. అక్కడున్న కన్యలందరూ కూడా పిల్లరా ఆ షూషేను కోటకు రప్పించబడ్డారు. అంటే రాజు వివాహం చేసుకుంటాడు అన్నప్పుడు ప్రతి ఇంటి నుంచి కన్యకలు, అందమైన వాళ్ళు, సౌందర్యం కలిగిన వాళ్ళందరూ కూడా ఈ షూషేను కోటకు వచ్చారు. వాక్యం ఏం పలుకుతుందంటే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, అయితే పిల్లరా బ్రాకెట్లో 2 అని కూడా ఇలా రాసి ఉంటుంది. మనం బైబిల్లో చదువుతున్నప్పుడు 4(2) అని రాసి ఉంటుంది. అదే ఇక్కడ మనం వచనం ఏం చూస్తున్నామంటే పిల్లరా, వీళ్ళందరినీ అంటే ఆ షూషేను కోటలోకి, ఆ షూషేను దగ్గరకు వచ్చిన కన్యలందరినీ కూడా వాళ్ళందరినీ చూసుకోవడానికి ఒక నపుంసకుడిని రాజు పురమాయించాడు. అతని పేరే మనం చూస్తున్నాము హేగే అని చూస్తున్నాం. ఈ హేగే నపుంసకుడికి ఎస్తేరును చూసినప్పుడు దయ కలిగింది అనే వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ఆమెకు ఆయన మంచి వస్త్రాలు ఇచ్చి మంచి భోజనము పెట్టి 7 మంది సేవకులను ఎస్తేరుకు ఆయన ఇచ్చాడంట. కారణం ఏమిటి అంటే దేవుని దయ అందు ఎస్తేరు వర్ధిల్లింది. కారణం ఏంటంటే దేవునిలో భయభక్తులు కలిగిన స్త్రీ ఎస్తేరు కనుక మనం చూస్తున్నాం ప్రియులరా, ఆమె మీద దేవుని దయ ఉన్నది. దేవుడు ఎస్తేరును ఒక ఉద్దేశంతో అక్కడికి తీసుకెళ్ళాడు ప్రియులరా. దేవుడికి ముందే తెలుసు యూదులకు విరోధంగా ఒక శాసనం చేయబడుతుంది. ఆ శాసనము నుండి తప్పించటానికి అక్కడ దేవుని బిడ్డగా ఎస్తేరు కావాలి కనుక ఎస్తేరు ద్వారా చేయదలిచిన ఆ ఉద్దేశం ఎస్తేరు చేయాలంటే ఎస్తేరుకు దేవుని దయ కావాలి. వాక్యం ఏమంటుందంటే హేగే నపుంసకుడి దృష్టిలో ఎస్తేరు దయ పొందుకుంది. ఆయన అన్నిటినిచ్చి ఆమెను చక్కగా చూసుకుంటున్నాడు. 1 సంవత్సరం పాటు అంటే 6 నెలలు సౌందర్య పోషణ, వాళ్ళని రాజు ముందు ప్రవేశపెట్టడానికి 6 నెలలు ఒక ట్రీట్మెంట్, ఇంకా 6 నెలలు ఒక సౌందర్య పోషణ చేసుకున్న తర్వాత సంవత్సరము దాదాపు అవుతుంటున్నప్పుడు పిల్లరా వీళ్ళందరినీ, స్త్రీలందరినీ కూడా, ఈ అమ్మాయిలందరినీ కూడా రాజు ముందు ప్రవేశపెట్టారంట. అయితే అట్లా ప్రవేశపెట్టేటప్పుడు ఆ స్త్రీలు ఏ వస్త్రాలు అడిగితే, ఏ నగలు అడిగితే, వాళ్ళు ఏం అడిగితే అవిచ్చి రాజు దగ్గరికి పంపించాలి. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఎస్తేరు ఏ ప్రత్యేకమైన వస్త్రాలు అడగలేదు, ఎస్తేరు ఏ ప్రత్యేకమైన నగలు అడగలేదు. ఆమె హేగే నపుంసకుడు ఏది ఇస్తాడో అవే వేసుకొని రాజు దగ్గరికి వెళ్ళింది. మనం చూస్తున్నాము అదే అధ్యాయము 4వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే పిల్లరా
ఆమె రాజు దృష్టికి దయ పొందినదైందంట. వష్టికి బదులుగా ఎస్తేరుకు ఆయన మహారాణిగా కిరీటం పెట్టి తన భార్యగా ఎస్తేరును ఆ రాజు స్వీకరించడానికి గల కారణం ఏమిటి అంటే ఆమెకున్న సౌందర్యం కాదు, ఆమెకున్న జ్ఞానం కాదు, కానీ ప్రియరా ఆమె దేవుని దయను పొందుకుంది కాబట్టి దేవుని దయ ఆమె కప్పి ఉంచింది. రాజు దృష్టిలో ఆమె దయను పొందుకుంది. అందుకే మనం ఆరంభంలో వాక్యం చూసామండి, మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్ల అంటే ఏంటంటే దేవుని దయ ఎవరి మీద ఉంటుందో వాళ్ళపైన మనుషుల దయ కూడా ఉంటుంది. దేవుని దయ ఎస్తేరు మీద ఉంది కనుక హేగే చూసినప్పుడు ఆయనకి ఆమె పైన దయ కలిగింది, రాజు చూసినప్పుడు ఆమె పైన దయ కలిగింది. పిల్లరా యూదుల నిమిత్తం ఆమె 3 దినాలు ఉపవాసం ఉండి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చూస్తున్నామంటే వాక్యంలో రాజు అనుమతి లేకుండా, అది రాణి అయినా సరే రాజు సన్నిధికి వెళ్ళకూడదు అనే ఒక శాసనం ఉన్నప్పటికీ కూడా ఆమె ధైర్యం చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం చూస్తున్నాము రాజు తన రాజదండము ఎస్తేరు పైన ఎత్తాడంట. అంటే ఆమె పైన ఆయన కనికరం చూపించాడు, దయ చూపించాడు అని వాక్యంలో చూస్తున్నాం. ఆయన ఏం అడుగుతున్నాడంటే, అమ్మా సగరాజ్యమైనా సరే నీకేం కావాలో చెప్పు నేను ఇస్తాను అని చెప్పి ఎస్తేరుతో రాజు మాట్లాడడం మనం చూస్తున్నాం. ప్రిల్లరా అంతగా ఎస్తేరు దేవుని దయను పొందుకుంది. ప్రవాసంలో ఉన్నప్పటికీ కూడా, ఒక యూదురాలుగా అన్యుల స్థలంలో ఉన్నప్పటికీ కూడా ఎస్తేరు ద్వారా బహు గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. అందుకనే ఫేవర్ అని మనం చదువుతుంటే దేవుని దయ అని ఎక్కడ బోధిస్తున్నా ఎస్తేరు పేరు లేకుండా దేవుని దయ ఎక్కడ కూడా బోధింపబడదండి. అంతగా ఎస్తేరు దేవుని దయ పొందుకుంది. ఈరోజు మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నా బిడ్డల మీద నీ దయ ఉండును గాక. వారు చదువుకుంటున్నప్పుడు వారి లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళ దయ మా బిడ్డలు పొందుకుందురుగాక అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ప్రభువా నీ ఫేవర్ మా బిడ్డల మీద ఉండునుగాక అని మనం ప్రార్థన చేయాలి. పిల్లరా ఎప్పుడైతే ఈ దయ మన బిడ్డల మీద ఉంటుందో అప్పుడు అధికారులు మన బిడ్డలకు దయను చూపిస్తారు. అదే వాక్యం మనకు తెలియజేస్తుంది. పిల్లరా మనము నిర్గమకాండము 3వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వం నుంచి ఐగుప్తు విడిచి ఎర్ర సముద్రము దాటి వాగ్దాన భూమిలోకి వాళ్ళు వస్తుంటున్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా మీరు ఇన్ని రోజులు వెట్టి పనులు చేశారు కదా, గడ్డి కోసారు, ఇటుకలు చేశారు, ఇవన్నీ పనులు చేశారు, కానీ మీకు తగిన జీవితము ఇవ్వబడలేదు కనుక మీరు ఐగుప్తును విడిచిపెట్టి వెళ్ళిపోతుంటున్నప్పుడు ఎవరెవరైతే మీ పొరుగు వాళ్ళు ఐగుప్తీయులు ఉంటారో మీరు వాళ్ళ వెండి బంగారాలు అడిగి తీసుకోవాలి అని చెప్పి ప్రభు చెప్పాడు. పిల్లరా వాక్యం ఏం పలుకుతుందంటే నిర్గమకాండము 3వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, ఐగుప్తీయులకు హెబ్రీల మీద దయ కలిగిందంట. దయ అనే మాట ఎక్కడ మనం చూడమండి అప్పటి వరకు. ఎందుకంటే వీళ్ళు తిని కూర్చుంటున్నారని చెప్పి ఇటుకలు కోసుకునే వాళ్ళు మీరే గడ్డి కోసుకొని వచ్చి వాటిని కాల్చాలి అని చెప్పి పని ఒత్తిడి పెట్టి భయంకరంగా హింసిస్తున్న బానిసల మీద వాళ్ళకు దయ కలిగింది అంటే అది మనుషుల దగ్గర నుంచి వచ్చింది కాదు. ప్రియులారా ఇజ్రాయేలు ప్రజల మీద దేవుడు దయ చూపించాడు కనుక ఐగుప్తీయులు కూడా దయ చూపించి వాళ్ళ వెండి బంగారాలు ఇజ్రాయేలు ప్రజలకిచ్చి పంపించినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియబిడ్డ దయ ఎక్కడ కలిగిందంటే శత్రువులకి కూడా దయ కలిగేటట్లు ప్రభు వాక్యం చేసింది. ప్రియబిడ్డ ఈరోజు కేవలము మనిషికున్న తలాంతులు కాదు, మనిషికున్న జ్ఞానము కాదు, మనిషికున్న పొజిషన్ కాదు, కానీ ఒక మనిషి దేవుని దయను పొందుకున్నట్లయితే ఆ మనిషి ఉన్నతమైన స్థానానికి ఆ మనిషి లేవనెత్తబడతాడు. కనుక మన బిడ్డల కోసం మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నా బిడ్డలు తలలాగా ఉందురుగాక, నా బిడ్డలు పైవారిగా ఉందురుగాక, నా బిడ్డల కొరకు ఇప్పటివరకు మూయబడిన ప్రతి ద్వారం నీ దయ ద్వారా తెరవబడునుగాక అని ప్రతి తల్లి ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఈరోజు మనము తీసుకున్న అంశం ఏమిటి అంటే గాడ్స్ ఫేవర్. ఆ ఫేవర్ మన బిడ్డల మీద ఉండాలి. ప్రియులరా ఇది బిడ్డల మీదకి రావటానికి తల్లి దేవునిలో ఉండాలి. ఎందుకంటే మనం చదువుతున్నాం కదా, మొదటి రోజు నుంచి మనం ధ్యానిస్తున్నాం ఏమిటంటే తల్లి చూపిస్తున్న విశ్వాసం.
తల్లిలో ఉన్న వాక్యం సమస్తము మన బిడ్డలకు అనుగ్రహించబడుతుందని ప్రభువు పలుకుతున్నారు. కనుక వాక్యం ఏమంటుందంటే, ఒక తల్లి దేవునిలో ఉంటే బిడ్డలకి దేవుడు కృప చూపుతాడు. వాక్యం అంటుంది, నీతిమంతుల పిల్లలకి, దేవుని అందు భయభక్తులు కలిగిన పిల్లలకి తరతరములు నేను కృప చూపెదను అని ప్రభు పలుకుతున్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా తెలియజేస్తుంది, పిల్లరా, దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవు అని అనిపించుకొందువు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలండి. వాక్యం ఏమంటుందంటే, దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవు అనిపించుకొందువు అని వాక్యం తెలియజేస్తుంది. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, పిల్లరా, భయంకరమైన రోజులలో భయంకరమైన జలప్రలయం వస్తుంటున్నప్పుడు నోవా మాత్రము దేవుని దృష్టిలో దయ పొందినవాడు ఆయను అని మనం వాక్యం చదువుతున్నాం. పిల్లరా, నోవా దేవునిలో నడిచాడు కనుక ఆయన విశ్వాసము తన కుటుంబం అంతా కూడా రక్షించబడటానికి కారణమైంది. తన భార్య, తన 3 కుమారులు, తన 3 కోడళ్ళు కూడా ఆ ఓడలోకి వాళ్ళు ప్రవేశించగలిగారు. కారణం ఏంటంటే, నోవా దేవుని మార్గంలో నడిచాడు. పిల్లరా, కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, దయ ఎక్కడైతే అనుకూలం కాని పరిస్థితిలో, అంటే ప్రతికూల పరిస్థితులలో కూడా ఉన్నతమైన స్థానానికి ఒక వ్యక్తిని లేవనెత్తేదే దయ అని మనము కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తున్నాం. పిల్లరా, ఇక్కడ మనం చూస్తే ఒక తల్లి దేవుని దయ పొందింది. రూతు గ్రంథము 2వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే, పిల్లరా, రూతు ఒక మోయాబురాలు. మోయాబు దేశం నుండి అత్తను వెంబడించి ఆమె వచ్చింది, యెరూషలేముకు వచ్చింది. ఆమెకి ఏమీ తెలియదు. ఆమెనింది, అత్తమ్మ, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలని చెప్పి నవోమిని వెంబడించి ఆమె వచ్చింది. పిల్లరా, వచ్చినప్పుడు తన అత్తను పోషించటానికి ఆమె పరిగెలేరటానికి బోవాజు పొలంలోకి ఆమె వెళ్ళింది. యవనస్తురాలు తన భర్తను కోల్పోయింది, అత్తను వెంబడించి యెరూషలేముకు ఆమె వచ్చింది. పిల్లరా, బ్రతకడానికి ఏమి ఆధారం లేదు, పరిగెలేరటానికి వెళ్ళింది. అంటే పరిగెలేరటానికంటే ఏదైనా ఒక పంట కోసుకుంటున్నప్పుడు మొత్తం కోసుకోకుండా కొంచెం కొంచెం అక్కడక్కడక్కడ దాన్ని వదిలేస్తుంటారు. అది అనాథలు, దిక్కులేని వాళ్ళు, విధవరాళ్ళు ఏరుకోవడానికి దేవుడు ధనవంతులకి, పొలం చేసే వాళ్ళకి ఒక కట్టడ పెట్టాడు. ఎందుకంటే పేదవాళ్ళను కూడా దేవుడు కనికరిస్తాడు కనుక విధవరాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఉంటే అది వాళ్ళు ఏరుకొని బ్రతుకుతారని చెప్పి అలా కొద్ది కొద్దిగా అక్కడక్కడ ధాన్యాన్ని, పంటని అట్లా వదిలేస్తుంటారనమాట. అట్లా వదిలేసిన పంటని ఈమె ఆ పొలంలో ఏరుకుంటుందంట. పిల్లరా, వాక్యం ఏం పలుకుతుందంటే, ఆ పొలము బోవాజు పొలము. ఆయన అంటున్నాడు, అయ్యా, ఈ పరిగెలు ఏరుకుంటున్న ఈమె ఎవరు అంటున్నప్పుడు అక్కడున్న వాళ్ళు చెప్తున్నారు, అయ్యా, ఈమె మోయాబిరాలు, తన అత్తను వెంబడించి యెరూషలేముకు వచ్చింది. ఒక్క నిమిషం కూడా ఆమె విశ్రాంతి తీసుకోకుండా, తినడానికి తప్ప ఒక దగ్గర కూర్చోకుండా అత్తను పోషించటానికి కష్టపడుతుంది అని చెప్పినప్పుడు బోవాజుకి రూతు మీద కనికరము కలిగింది. పిల్లరా, వాక్యం మనం ఏం చూస్తున్నామంటే, రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూసినట్లయితే, పిల్లరా, వాక్యం ఏం పలుకుతుందంటే, బోవాసు ఆమెతో, అమ్మా, నా మాట వినుము, నీవు ఇక్కడెక్కడికి వెళ్ళనక్కరలేదు, మా పొలమునే పరిగలేరుకొనుము, మా పనికత్తెల దగ్గర ఉండిపోము. వారు పంట కోసిన తావున వారి వెనువెంటనే వచ్చి కంకులేరుకొనుము. నిన్ను బాధింపవలదని మా పనివాండ్రకు ఆజ్ఞ ఇచ్చి తిని, నీకు దప్పిక అయినప్పుడు వారు చేదుకొని వచ్చిన కుండల నుండి నీరు త్రాగుము అని చెప్పెను. రూతు శిరస్సు నేల మీద మోపి దండము పెట్టి, అయ్యా, నీవు నా పట్ల ఎంత దయ చూపించితివి, పరదేశురాలైనను నన్ను ఇంతగా కరుణింపవలయునా అని అనెను. పిల్లరా, బోవాజుకి దేవుడు రూతు మీద కనికరం కలిగించాడు. కారణం ఏమిటి అంటే,
రూతు అత్తను వెంబడించి రావటం, ఆమె పట్ల దేవుడికి ఒక ప్రణాళిక కలిగి ఉండటము, దేవుని మార్గంలో నడవటానికి ఆమె నిర్ణయించుకుంది కనుక బోవాజుకు రూతు మీద దేవుడు దయ కనికరము కలిగించాడు. పిల్లరా, వాక్యం ఏం పలుకుతుందంటే కేవలము అక్కడ ఒక బానిసలాగా లేక ఒక విధవరాల్లాగా పరిగెలేరుకోవడానికి మాత్రమే కాదు ప్రియులారా, ఏ పొలములో అయితే పరిగెలేరుకోవడానికి ఒక పరదేశురాల్లాగా, ఒక అన్యురాలులాగా, మోయాబురాల్లాగా రూతు అక్కడికి వెళ్ళిందో ప్రియులారా, వాక్యం ఏం పలుకుతుందంటే అదే బోవాజు రూతును వివాహం చేసుకున్నాడు. దేవుడు ఆమెను దీవించాడు ప్రియులారా. ఒబేదు అనే ఒక కుమారుడిచ్చాడు. యేసుక్రీస్తు వంశావళిలో రూతు పేరు లిఖించబడ్డది. ఒక పనమ్మాయిలాగా వెళ్ళిన ఆమె ప్రియులారా ఆ పొలానికి ఒక యజమానురాలాగా మారింది అని మనం చూస్తున్నాం. ఎంత ఘనత అండి! యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు చేర్చబడటానికి ఒక మోయాబురాలకి దేవుడు పిల్లరా ఫేవర్ ఇచ్చాడు, ఆ దయను అనుగ్రహించాడు. ప్రియబిడ్డ, ఒక తల్లిగా మన గతాన్ని దేవుడు చూడడండి. కానీ ఈరోజు ఆమె మోయాబు నుంచి వచ్చింది కనుక నేను దయనివ్వను అని దేవుడు అనలేదు. ఆమె దేవుని మార్గంలో నడవటం చూసి దేవుడు రూతుకు తన దయను అనుగ్రహించాడు పిల్లరా. కనుక రూతు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడి ఈరోజు స్త్రీలందరూ ధ్యానించటానికి ఒక ఆదర్శంగా ఆమె నిలబడ్డది. ప్రియ తల్లి, ఈరోజు దేవుని మార్గంలో నువ్వు నడిచే ఒక వ్యక్తివైతే, కష్టాలైనా నష్టాలైనా నీతియుక్తంగా జీవించటానికి నిర్ణయం తీసుకున్నట్లయితే వాక్యం ఏం చెప్తుందంటే తరాల వరకు మన బిడ్డలకి దేవుడు తన దయ చూపిస్తాడు. తరాల వారు దీవెన పొందింది అని వాళ్ళు చెప్తూ ఉంటారు. కనుక మనం ఏం చూస్తున్నామంటే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే వాక్యం అంటుంది, దయ రాజుల ముందు నిలబెడుతుందంట. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తున్నాం. దయ రాజుల ముందు నిలబెడుతుంది అని మనం వాక్యంలో చూస్తున్నాం. ప్రియులరా, బెత్షెబాని మనం చూస్తే బెత్షెబాకి ఆమె గతం దావీదుతో పాపం చేసి భర్తను కోల్పోయిన ఒక చెడ్డ పేరు బెత్షెబా కలిగి ఉంది ప్రియులరా. కానీ వాక్యం ఏమంటుందంటే అలాంటి ఒక గతం ఉన్నప్పటికీ కూడా దేవుని మార్గంలో ఆమె నడిచి ఉంది. కావున ఆమె కుమారుడైన సొలొమోనుని దేవుడు ఒక రాజుగా రాజసింహాసనం పైకి లేవనెత్తాడు. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే పిల్లరా 19వ వచనము ఇట్లా తెలియజేస్తుంది. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే, అటు తర్వాత బెత్షెబా అదోనియా కోరికను ఎరిగించుటకై సొలొమోను దగ్గరకు వెళ్ళెను. ఆమెను చూచి రాజు సింహాసనము దిగెను. చూడండి, ఆమెను చూచి తన కుమారుడైన రాజు సింహాసనము దిగెను. తల్లికి నమస్కారము చేసి మరల ఆసనము మీద కూర్చుండెను. రాజుకు కుడి ప్రక్కన బెత్షెబాకు మరి ఒక ఆసనము వేయగా ఆమె దానిపైన కూర్చుండెను అని మనం చదువుతున్నాం. ఆమె గతం చూడండి ఎలా ఉందో ప్రియులారా. చాలా పాపకరమైన గతం, మనుషులు ఎవరు వినడానికి కూడా ఇష్టపడని ఒక గతం. కానీ దేవుడిలో నడిచిన ఆమెను, దేవుణ్ణి పట్టుకున్న ఆమె కుమారుణ్ణి దేవుడు సింహాసనం పైన అధిష్ఠించటానికి, ఇజ్రాయేలు ప్రజల్ని పరిపాలించటానికి సొలొమోనును లేపాడు పిల్లరా. బెత్షెబా అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏం చూస్తున్నామంటే జ్ఞాని అయిన సొలొమోను తన సింహాసనం వదిలిపెట్టి తల్లికి ఆ సింహాసనం దిగి వచ్చి నమస్కారం చేసినట్లుగా చూస్తున్నాం. రాజుకు కుడి పక్కన ఆసనం వేసి బెత్షెబా కూడా ఆ సింహాసనం పైన కూర్చుంది. కారణం ఏమిటి అంటే ప్రియబిడ్డ, దేవుని మార్గంలో మనం నడుస్తున్నప్పుడు వాక్యం పలుకుతుంది, దీన దరిద్రులను పెంట కుప్పలోంచి లేపగలిగిన దేవుడు ఆయన అంట. దీనస్థితిని కటాక్షించగలిగిన దేవుడు ఆయన. ఈరోజు దీనస్థితిలో ఉండొచ్చు, ఈరోజు పాపపు స్థితిలో ఉండొచ్చు, ఇక్కడి నుంచి ఎవరు లేపుతారు, ఎలా లేస్తారు అని మనుషులు అనుకుంటుండొచ్చు. కానీ వాక్యం ఏం పలుకుతుందంటే మనుషులు గతాన్నే చూస్తారు, కానీ దేవుడు మాత్రమే భవిష్యత్తును చూడగలుగుతాడు. ప్రియ సహోదరి, ప్రియ తల్లి,
బెత్షెబేలాగా పాపం తర్వాత దాన్ని విడిచిపెట్టి దేవుని మార్గంలో నడిచిన ఆమె కుమారుణ్ణి దేవుడు ఎట్లా లేవనెత్తాడో, ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరెవరైతే దేవుని మార్గంలో నడుస్తున్నారో వారి బిడ్డలందరినీ కూడా దేవుడు లేవనెత్తాడు. ఆయన వారికి దయను అనుగ్రహిస్తాడు. పిల్లరా, వాక్యంలో మనం చూస్తున్నాము, ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనం మనం చూస్తే అక్కడ లేయాను మనం చూస్తున్నాం. లేయా ఎవరి దయను పొందుకోలేదు, భర్త ప్రేమను నోచుకోలేదు, ఎవరు ఆమెను ఇష్టపడలేదు. పిల్లరా, కానీ వాక్యం ఏం పలుకుతుంది తెలుసా? లేయాకి దేవుడు తన దయ చూపించాడు. ఆయన లేయాకు ఫేవర్ చూపించాడు. పిల్లరా, కనుకనే యేసు ప్రభు ఆ వంశంలో పుట్టడానికి లేయాకి యూదా అనే పుత్రుణ్ణి దేవుడు బహుమానముగా అనుగ్రహించాడు. మనుషులు లెక్క చేయలేదు, మనుషులు ఆమెను ఖాతరు చేయలేదు, ఆమెను ప్రేమించలేరు. కానీ దేవుడు ఆమెకు దయ చూపించి యూదాను అనుగ్రహించగా, యూదా గోత్రపు సింహంలాగా యేసు ప్రభు ఆ వంశవళిలో పుట్టాడు. పిల్లరా, అందుకనే లేయా జ్ఞాపకం చేసుకోబడుతుంది. తల్లికి ఇచ్చిన ఆ ఫేవర్ కుమారుడికి అనుగ్రహించబడ్డది, అది తరాల వరకు కొనసాగింది. ఈరోజు మనం ఏం ప్రార్థన చేయాలంటే, దేవా నేను నీ మార్గంలో నడిచి నా బిడ్డలకు తరాల వరకు ఒక దీవెనగా ఉండే తల్లిలాగా నన్ను ఉంచు ప్రభువా అని మొదటిగా తల్లి తన కోసం తను ప్రార్థన చేయాలి. పిల్లరా, వాక్యంలో మనం చూస్తున్నాము రూతు ఎట్లా దయను పొందుకుందో. మోయాబీరాలు, అన్యురాలు, కానీ దేవుని దయను పొందుకుంది. బెత్షెబ తన పాపగత జీవితాన్ని విడిచిపెట్టి దేవునిలో నడిచినప్పుడు బెత్షెబ కుమారుణ్ణి దేవుడు దీవించాడు. పిల్లరా, అలాగే మనం వాక్యంలో చూస్తున్నాము, లేయా భర్త ప్రేమను నోచుకోలేదు, తృణీకరించబడ్డది, కానీ దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమెకు చక్కటి సంతానం ఇచ్చాడు. పిల్లరా, ఆ యూదా గోత్రంలో యేసు ప్రభు పుట్టాడు. మనం చూస్తే సారెపతి విధవరాల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమెను పోషించటానికే ప్రవక్తను ఆమె దగ్గరికి పంపించాడు. ఎంత కృప, ఎంత దయ ఆ విధవరాలి పట్ల దేవుడు చూపించాడు. ప్రియబిడ్డ, ఈరోజు రూతు వలె, బెత్షెబ వలె, సారెపతు విధవరాలు వలె, లేయా వలె ఎవరెవరైతే తల్లులు దేవుని దయను పొందుకుంటారో వారి ద్వారా వాళ్ళ బిడ్డలకు తరాల వరకు దయ అనుగ్రహించబడుతుంది. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. సామెత గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం ఎత్తిపట్టి, దేవుని దయందును మనుషుల దయందును మన బిడ్డలు వర్ధిల్లుదురుగాక అంటూ మనం ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడా, నా తండ్రి, నీకు వందనాలయ్యా. నీ మార్గంలో మేము నడవడానికి నీ కృపను దయచేయమని అడుగుతున్నాం. తల్లి ప్రార్థన అని ప్రభా, ఈ ప్రార్థనలో ఎవరెవరైతే ఏకీభవిస్తున్నారో నా తండ్రి, పరిస్థితులను మార్చే దేవుడవు నా తండ్రి, నీకు వందనాలు నాయన. అల్పులను ఘనతకెక్కించే దేవుడవు నాయన, అజ్ఞానులకు జ్ఞానమిచ్చే దేవుడవు నా తండ్రి, ఘనతనిచ్చేవాడవు, ఉన్నతమైన స్థానం ఇచ్చేవాడవు, కీర్తి ప్రతిష్టలిచ్చే దేవుడవు నా తండ్రి, నీకు స్తోత్రము నాయన. అయ్యా, ఈరోజు ఎక్కడెక్కడైతే మా బిడ్డలు ఉంటున్నారో ప్రభువా, వాళ్ళు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుదురుగాక అని ప్రార్థిస్తున్నాం నాయన. యోసేపు మీద దయ చూపించి నాయన, యోసేపును ఉన్నత స్థానంలోకి లేవనెత్తినట్లుగా నాయన, అయ్యా అధికారులు మా బిడ్డల మీద దయ చూపించుదురుగాక నాయన. అయ్యా, నీవే కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. హల్లెలూయా, 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 స్తోత్రం నాయన. అయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క తల్లిని మీరు దీవించి అయ్యా, తల్లుల మీద అలాగే వారి సంతానం మీద నీ దయా వస్త్రము డాలు వలె కప్పమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, దేవుని దయ డాలువలే మిమ్మల్ని మీ బిడ్డలని ఆవరించి నడిపించునుగాక. ఎక్కడెక్కడ ఏ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో, ఎక్కడ మీరు పడి ఉన్నారో, పడి ఉన్న ప్రతి స్థలంలోంచి ఉన్నతంగా దేవుడు తన దయ ద్వారా మన బిడ్డల్ని దేవుడు లేవనెత్తునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.